హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌలాలి సురేఖ. ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో ములక్కాడ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఫస్ట్ అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, ములక్కాడ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసి దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ములక్కాడ ఆయిల్ వేయించితే మంచిగా టేస్ట్ ఉంటుంది. సో మంచిగా వేగిన తర్వాత మనం సేమ్ కర్రీస్ ఎలా చేసుకుంటాం అలాగే ప్రాసెస్ ఉంటుంది. సో ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. అవి మంచిగా లైట్గా బ్రౌనిష్ కలర్లో రావాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి, కల్లుప్పు, తొందరగా ఫ్రై అయిపోతుంది. తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. కరివేపాకు రోజు తినడం వల్ల మనకు మంచిగా కళ్ళు అనేది కనిపిస్తాయి, హెయిర్ పెరుగుతుంది మంచిగా. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకు వల్ల. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో అయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోండి. సో అవి మంచిగా కలపండి ఫ్రెండ్స్. ఒక 3-4 మినిట్స్ మంచిగా కలపండి. ములక్కాడ అనేది చాలా మంచిది కదా ఫ్రెండ్స్, హెల్త్కి అనేది. ట్రై చేయండి, మంచిగా టేస్ట్ ఉంటుంది. సో తర్వాత టమాటా వేసుకోండి ఫ్రెండ్స్. టమాటా పీసెస్ అనేవి పెద్దగా కట్ చేసుకోండి. తొందరగా అవి అనేది ఉడికిపోతాయి, మంచి గ్రేవీ లాగా ఉంటుంది. చిన్న కట్ చేసుకున్నాం అనుకోండి, అవి తొక్కలు మనకు అడ్డం వస్తుంటాయి తినేటప్పుడు. సో ఇబ్బందిగా అనిపిస్తుంది. సో పెద్దగా కట్ చేసుకున్నాక మంచిగా ఫ్రై అయిపోతుంది. సో తగినంత సాల్ట్ వేసుకోండి, కల్లుప్పు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అనేది. అవి మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. స్కిన్ మొత్తం రిమూవ్ అవ్వాలి. సో మంచిగా కలుపుకొని ఒక 5-6 మినిట్స్ ఉంచండి. 5-6 మినిట్స్ తర్వాత మంచిగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిన తర్వాత ములక్కాడలు మనము ఆయిల్లో వేయించి పెట్టుకుంటాం కదా, అవి అందులో వేయండి. అవి అందులో వేసినాక ఇంకో 5-6 మినిట్స్ మగ్గనివ్వండి అవుతుంది మంచిగా. మగ్గిన తర్వాత అందులో తగినంత కారం పొడి, జీలకర్ర పొడి వేసుకోండి ఫ్రెండ్స్. అవి వేసుకున్నాక మంచి కలిపిన తర్వాత తగినంత గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసుకోకండి, టేస్ట్ ఉండదు. సో చిక్కగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఏ కర్రీ అయినా. సో తగినంత వేసుకోండి. వేసుకున్న తర్వాత 5-6 మినిట్స్ కూడా ఇంకా మగ్గాలి ఫ్రెండ్స్. అందులో ఏమన్నా ఇంకా ములక్కాడ ఏమన్నా ఉడకని ఉంటే అందులో 80-90% ఉడికిపోతుంది. అవి మంచిగా అట్లా మనం వాటర్ వేసినాక కలిపిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, కర్రీ తయారు చేసే విధానం వచ్చేసి 5 మినిట్స్ ఉంచి సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీ ఉంటుంది కర్రీ వచ్చేసి. తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. లవ్ యూ ఆల్. బాయ్ ఫ్రెండ్స్. ఆయిల్ పైకి తేలింది చూడండి. సో కంప్లీట్ అయినట్టే వీడియో వచ్చేసి. బాయ్.